నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈరోజు సత్యాగ్రహిలో మీకు మీ ముందు పరిచయం చేయబోతున్నాను. అందరికీ తెలిసిన వ్యక్తే, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ గారు. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? కాలు నొప్పి? బాగున్నది. 3 నెలలుగా ప్రస్తుతం బెడ్ మీదే ఉన్నాను. ఒక వారం రోజుల నుంచి వెళ్ళి స్టిక్ పట్టుకొని నడుస్తున్నాను. ఇంకొక 15 రోజులలో వితౌట్ స్టిక్ మంచిగా నడుస్తా అని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాను. బాగా ప్రోగ్రెస్ ఉన్నది. మా కాన్స్టిట్యున్సీ ప్రజల యొక్క దీవెనలు కావచ్చు, వారి ప్రార్థనలు కావచ్చు, డాక్టర్ల కృషి కావచ్చు, ఫిజియోథెరపీ 2 సార్లు చేయడం కావచ్చు, విత్ ఇన్ ద తక్కువ టైం, అనుకున్న దానికంటే తక్కువ టైంలో 3 నెలల్లోనే మంచిగా కోలుకొని ఇలా మళ్ళీ ప్రజల దగ్గరికి పోయే అవకాశం వచ్చింది. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారి యొక్క దీవెనలు, ప్రార్థనలకు. సో ఆ కాలు అంటే మీరు పడిపోవటం, దాని మీద కూడా చాలా రాజకీయాలు నడిచినాయి ఆ రోజున. పని లేని వాళ్ళు చాలామంది చాలా విషయాలు మాట్లాడుకుంటారు. అవును. కేసీఆర్ గారితో కలిసి కాళేశ్వరం కమిషన్కి పోయడానికి అని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో బాత్రూంలో జారిపడ్డాం, అంతే తప్ప ఇందులో ఇంతకంటే ఎక్కువ దానికి రాజకీయం దాన్ని కూడా రాజకీయంలోకి జోడించి అసలు పాపం లేని దయాకర్ రావు గారు నేను కొట్టుకున్నట్టు చెప్తే నవ్వుకున్నాం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఆయన కూడా అమెరికాలో ఉండే. 11వ తారీఖు జరిగింది. అవును, 11వ తారీఖు జరిగింది. 11వ తారీఖు ఆయన అమెరికాలో ఉన్నాడు, నేను అక్కడ ఉన్నా. అసలు అంటే ఇక చిల్లర రాజకీయాలు చేస్తున్న కొంతమందికి దానికి పెద్ద సమాధానం లేదు. నేను ఎప్పుడు అడగలేదు, మీరు అడిగింది కాబట్టి నేను చెప్తున్నాను. అవును, ఎందుకంటే రకరకాలుగా మాట్లాడుతుంటారుగా. ప్రతి చిన్న విషయం జరిగితే రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే చిలవలు పలవలుగా దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అంటే వ్యక్తిత్వ హననం అనేది జరుగుతుంటుంది అక్కడ. సో దాని మీద ఒక క్లారిటీ కోసమనే నేను మిమ్మల్ని అడిగింది, అంత మించి ఏం లేదు. కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని గరిస్తే అదొక వార్త. అట్లానే వీళ్ళు పడ్డాడంటే పెద్ద వార్త కాదు, నెట్టేసిండ్రో లేకపోతే ఇంకోటి ఏందని చెప్పేసి వార్త అవుతుందనే ఉద్దేశంతో కొద్దిగా చిలిపి ప్రయత్నం కొంతమంది చేయకపోయినారు అంతే. అవును, జనగాం నియోజకవర్గంలోకి వెడుతున్నారు, నడవగలుగుతున్నారా ఈజీగా? కొంచెం జనగాంకి వెళ్ళినా గత 4 రోజులుగా కూడా జనగాంలోనే ఉన్నాను. అవును, మొత్తం కూడా అక్కడున్న అభివృద్ధి పనులు కానీ మిగతా అన్ని కూడా చూసుకొని వాటిని సమీక్షించి రావడం. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకి సంబంధించి సో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉంది. ఏం చెప్తారు ఈ విషయం మీద? ఒక డెసిషన్ ఏదో బయటకు వస్తుందని అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ పార్టీ మార్పిడిపై ద్వంద్వ ప్రమాణాలుగా మాట్లాడుతున్నాయి. బీజేపీ ఎక్కడా లేని విధంగా ఇక్కడ కాంగ్రెస్తో కుమ్మక్కై వారికి సహకారం అందిస్తున్నది, దాని గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ ఒకవైపున పార్టీ మారిన వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ సభ్యత్వం కోల్పోయేటట్లు కూడా మొత్తం కూడా మనం రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు భారతదేశ కాంగ్రెస్ చెప్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు విచ్చలవిడిగా ఇక్కడ నుంచి వెళ్ళి పార్టీ మార్పుడు చేస్తుంటారు. వారేమంటారు, మీరు కూడా మార్చుకున్నారు కదా అని చెప్పేసి. మేము మార్చింది తెలుగుదేశం పార్టీలో ఉండే 2/3 వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని మెజర్ చేసుకున్నాం, రైట్? కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకున్న దాంట్లో 2/3 వచ్చినప్పుడు మాత్రమే పార్టీ మెజర్ చేసుకున్నాం. లెజిస్లేచర్ పార్టీస్ని తెలుగుదేశం కానీ కాంగ్రెస్ మెజర్ చేసుకున్నాం తప్ప ఏనాడు వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళని మేము తీసుకోలే, వాళ్ళను మేము కండువాలు కప్పి చేయలేదు. అది మేము చాలాసార్లు చెప్పినాం. ఇవాళ కోర్టులో ఉన్నది. అది నిస్సిగ్గుగా నిర్లజ్జగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, అది కాంగ్రెస్ కండువా కాదు, 3 రంగుల జెండా. 3 రంగుల జెండా ఎవరిది? కాంగ్రెస్దే కదా. జాతీయ జెండాని ఎవరు కప్పుకోరు కదా. జాతీయ జెండాని భారతదేశంలో ఎవరు కప్పుకోరు. కప్పుకునే వాళ్ళందరూ కూడా ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే కప్పుకుంటున్నారు. 3 రంగుల జెండా కాబట్టి వాళ్ళు కప్పుకుంటున్నారు. అయినా చాలామంది కూడా నేను ఈ పార్టీ మారడానికి నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి మేము మారుతున్నాం, రేవంత్ రెడ్డి గారు గొప్ప అది అని చెప్పేసి కూడా పోయింది అందరూ. ఇవాళ నేను ఒక పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు, అందరూ కూడా బయటకు వచ్చేసి వాళ్ళే రిలీజ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు దగ్గర కండువా కప్పుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రిలీజ్ చేసి వారి యొక్క వాయిసెస్ని కూడా ఇచ్చింది. అవును, ఇవాళ మేము మారలేదని చెప్పేసానంటే అంటే ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు పిచ్చి వాళ్ళ, లేక వాళ్ళని ఎన్నుకున్న ప్రజల అమాయకుల, ఆ నియోజకవర్గ ప్రజల అమాయకుల అని చెప్పేసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. పార్టీ మారితే నేను పార్టీ మారినా, నియోజకవర్గానికి కోసం మారినా, నా ప్రజల మీద నమ్మకం ఉన్నది, నేను మరలా ఎలక్షన్ పోతా అని చెప్పి మాట్లాడాలి. ఎలక్షన్కి పోవడానికి సిద్ధపడక భయపడి ఈ విధంగా దగులుబాజీ మాటలు మాట్లాడుతున్నారు తప్ప
అంటే ఓపెన్గా నేరం చేసి కూడా నేను చేయలేదని చెప్పేసి అంటుంటే ఇక ఈ చట్టాలు ఈ యొక్క వ్యవస్థలు ఏం చేస్తాయో చూడాలి. అంటే వాళ్ళు ఎలక్షన్స్కి ఎదుర్కోవటానికి ఆ రకమైన మాట మాట్లాడుతున్నారని అనుకోవాలా, లేకపోతే ఉన్నాం పార్టీలో మేము కొనసాగుతున్నాం మీకేంటి ఇబ్బంది అన్నట్టుగా మీకు ఓ రకంగా సవాల్ విసిరినట్టుగా కనిపిస్తోంది కదా అది? నియోజకవర్గంలో వారు ఏ కండవా కప్పుకొని ఎక్కడ తిరుగుతుందని నియోజకవర్గ ప్రజలకు తెలుసు. రైట్. 2, అసెంబ్లీలో వారికి ఉన్న స్థానాలు ఎక్కడ మాతో పాటు కూర్చోవాలి. అసెంబ్లీలో మాతో పాటు కూర్చోవట్లే కదా, మాతో పాటు వాళ్ళకి సీటు కేటాయించిన దగ్గర కూర్చోవట్లే కదా. కాంగ్రెస్ దగ్గరనో లేకపోతే వెనుకనో ముందో ఏదో రాజు వచ్చేసి కూర్చుంటున్నారు. 2వ అంశం. 3వ అంశం, ఎన్నికలకు పోలేక భయపడి ఇవాళ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం తప్ప మరొకటి కాదు. మీరు రెడీగా ఉందా? బీఆర్ఎస్ రెడీగా ఉందా ఒకవేళ వాళ్ళు ఎన్నికలకు వెళ్తే? ఖచ్చితంగా ఎన్నికలు జరిగితే 10కి 10 సీట్లు అద్భుతమైన మెజార్టీతో మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది. అది ప్రజల మీద మాకు నమ్మకం ఉన్నది. వారు చేసిన ద్రోహం గురించి, మోసం గురించి, నయవంచన గురించి, దుర్మార్గం గురించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు, అది చీకొడుతున్నారు. స్టేషన్ గన్పూర్కి సంబంధించి కడియం శ్రీహరి గారికి అందరూ పోస్ట్ కార్డులు రాస్తున్నట్టు కదా? పోస్ట్ కార్డు రాయడమే కాదు, అంటే ఇట్లా పంపిస్తున్నట్టు అందరూ ఆయన అంటున్నారు, నువ్వు మాట్లాడితే నేను నీతి, కమిట్మెంటు, నిజాయితీ అని మాట్లాడతావు కదా. నీకు నీతి, నిజాయితీ, కమిట్మెంట్ ఉంటే పార్టీ మారినని కూడా చెప్పినావు కదా. మరి పార్టీ మారితే రాజీనామా చేయాలనేది అందరికీ తెలిసింది. నువ్వు నాకు ఈ జిల్లాలో నాకంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు లేరు, నేనే చాలా పెద్ద మునగాన్ని, తర్వాత ఈ రాష్ట్రంలో అనేక పదవులు అనుభవించిన అని చెప్పుకుంటావు కదా. మరి నీకు నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేసి ప్రజల దగ్గర మళ్ళీ పోయి అడుగు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు రాజీనామా ఇవ్వట్లే? ఎక్కడ పోయింది నీతి నిజాయితీ? కమిట్మెంట్ ఏం కమిట్మెంట్? పార్టీలు మారడం కమిట్మెంటా? కానీ ఇలాంటి వాళ్ళని మీరు కూడా ప్రోత్సహించారు కదా అన్న ఒక మాట అయితే వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి నమ్మబలికినప్పుడు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వారు కూడా నమ్మబలికిండ్రు. నిజమే కదా, నమ్మిన దగ్గరనే మోసం చేస్తారు. కడియం శ్రీహరి గారు ఫస్ట్ ఎన్టీ రామారావు గారు మోసం చేసిండ్రు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పక్కన చేరిండ్రు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసిండ్రు, కేసీఆర్ గారి పక్కన చేరిండ్రు, మరలా ఇలా కేసీఆర్ గారిని మోసం చేసిండ్రు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేరిండ్రు. రేవంత్ రెడ్డి గారిని కూడా రేపు మోసం చేస్తారు, మళ్ళీ ఎక్కడ చేరాలని చేరుతాడు. ఇట్లాగే నడుస్తూ ఉంటుందా రాజకీయం అనేది? ఆయన జీవితమే మొత్తం కూడా మోసం చేయడం, ఊసరు వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా ప్రతిసారి అధికార పార్టీ ఉన్నప్పుడు దానిలోకి మారడం అనేది ఆయన విధి. రైట్. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఉప ఎన్నిక జరగబోతుంది. అది బీఆర్ఎస్కి నిజంగా లిట్మస్ టెస్ట్గా భావించవచ్చా? అది బీఆర్ఎస్ గెలిచిన సీటు మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు చనిపోయినరు. ఇవాళ ఖచ్చితంగా ఆ సీటు బీఆర్ఎస్ మళ్ళీ నిలబెట్టుకుంటామని చెప్పి ఆశాభావంతో మేము ఉన్నాం. ఖచ్చితంగా 100కి 100% ఆ సీటు గెలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళంతా నుంచోబెట్టాలన్న ప్రయత్నం అయితే జరుగుతోంది. మైనంపల్లి హనుమంతరావు నుంచోబెడతారా, లేకపోతే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు నుంచోబెడతారా? కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కొంత నాకు కావాలని చెప్పి అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు వస్తే కనుక కొంచెం ఆ సీటు విషయంలో బీఆర్ఎస్ మళ్ళీ పునరాలోచనలో పడే అవకాశం ఏమైనా ఉంటుందా? మేమేం పునరాలోచనలో పడం. పార్టీ నిర్ణయం అనేది కేసీఆర్ గారు తీసుకుంటారు. వారు ఎవరిని క్యాండిడేట్గా పెట్టినా కూడా గోపీనాథ్ గారి ఆశయాలను ఎవరైతే నడిపిస్తారనుకుంటారో, బీఆర్ఎస్ ప్రిన్సిపల్స్ని ఎవరైతే పాటించి సంక్షేమం కోసం పనిచేస్తారో వారి కోసం ఖచ్చితంగా మరలా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థినే ప్రజలు గెలిపిస్తారు. అంటే వాళ్ళు మిసెస్ని నుంచోబెడదామని చెప్పి బీఆర్ఎస్ అనుకుంటోందని విన్నాము. ఇంకా పూర్తిగా నిర్ణయం జరగలేదు. ఏ నిర్ణయం జరిగినా కూడా ఆ నిర్ణయాన్ని ఆ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆశిస్తారో వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగానే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కొంచెం సందిగ్ధ పరిస్థితుల్లో ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఆ రకమైన పరిస్థితి ఉందా నిజంగా పార్టీలో? కొన్ని చిన్న చిన్న పత్రికలో, లేకపోతే తెలంగాణ వ్యతిరేకులు, లేక కేసీఆర్ వ్యతిరేకులు, బీఆర్ఎస్ వ్యతిరేకులు రాసిన వార్తలు తప్ప ఈ రోజున ప్రజలు ఈ రాష్ట్రంలో ఏ వర్గం చూసినా కూడా మేము కేసీఆర్ గారికి పూర్తిగా ఓట్లు వేయక మేము నష్టపోయినాం. తెలంగాణ తెచ్చిన ధీరుడు, తెలంగాణను అభివృద్ధి చేసిన సంక్షేమ ప్రదాత, అతనికి కొద్ది 1.8 ఓట్స్ తగ్గడం వల్ల ప్రభుత్వం రాదు అని చెప్పేసే భావనలు లేము. ఇక్కడున్న ఎమ్మెల్యేనో లేకపోతే ఇక్కడ మేము ఏదో కొద్దిగంత మేము కోపంతో చేసినా కూడా కేసీఆర్ గారు మళ్ళీ వస్తారనుకున్నాం. ఇవాళ మేము నష్టపోయినాం.
కష్టపడుతున్నాం, మాకు సరైన సాగునీళ్ళు రావట్లేదు, మేము అనుకున్న సంక్షేమ పథకాలు మాకు చేరట్లేదు, మేము అనుకున్న రైతు బంధు మాకు రాలేదు, రుణమాఫీ మాకు పూర్తిగా చేరలేదు. చేస్తున్నారు కదా వీళ్ళ హామీలన్నీ అమలు చేస్తున్నాం అని చెప్పి చెప్తోంది కదా కాంగ్రెస్. అడగండి, గ్రామాలకు పోయి మీరు నన్ను ఎట్లయితే అడుగుతున్నారో, మీరు ఒక గ్రామంలో ఒక 50% మంది ఇళ్లలోకి మీరు అందరూ కూడా మీరు మీ యొక్క మైక్ తీసుకెళ్ళి వారి దగ్గర పెట్టండి. వారు ఏం చెప్తారో మీరు వినండి. వ్యవసాయ రంగం ఇవాళ కుదేలవుతున్నది. వ్యవసాయ సంబంధించిన రైతులందరూ కూడా సాగునీళ్ళు సమయానికి రావు, ప్రాజెక్టులు ఉన్నా కూడా. ఎరువులు 2 చెరువులు ఇంతవరకు నింపలే. నా జనగామ నియోజకవర్గం కానీ, శేషంగన్పూర్ కానీ, పాలకుర్తి ఇక్కడ తీసుకున్నా కూడా, నా జిల్లా వరకు నా నియోజకవర్గం తీసుకుంటే కూడా ఇవాటికి కూడా ఇన్ని వర్షాలు పడిన తర్వాత కూడా సగం చెరువులు ఖాళీగా ఉన్నాయి. 3 రైతు బంధు 3 సార్లు 4 సార్లు వేయాల్సింది ఒక్కసారి వేశారు. అది కూడా 15,000 ఇస్తానని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎంత ఇచ్చారు? 12,000 ఇస్తానని 3 సార్లకు ఒకసారి వేశారు. రుణమాఫీ 40,000 కోట్లు ఉంటే 16,000 కోట్లు ఎంతో చేసినామని చెప్పిండ్రు. దరిదాపుగా 40% మందికి చేసిండ్రు. నమ్మబలికిండ్రు, అందరికి ఇచ్చినామని చెప్పేసి ఇవాళ 16,000 కోట్లు ఇచ్చి ఇంకా 24,000 కోట్లు ఇవ్వాలి. అదేవిధంగా చివరికి పండిన పంటను కొనే పరిస్థితి కూడా సరిగ్గా లేదు. సన్న వడ్లకు దొడ్డు వడ్లకు కలిపి అసలు వడ్లకు మేము బోనస్ ఇస్తాం 500 రూపాయలు అన్నారు. ఇవాళ 20% 30% పండే సన్న ఓట్లకు మాత్రమే ఇస్తామని చెప్పేసి తిరగాసి పెట్టి వాళ్ళకి ఎట్లయినా వస్తాయి. సన్న ఓట్లు మనం తింటాం కాబట్టి మనకి ఎట్లయినా రేటు ఉంది కాబట్టి దానికి ఏదో ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు తప్ప ఓట్లకి ఇస్తామని చెప్పేసి మళ్ళీ అక్కడ సన్న ఓట్లకి ఇచ్చి మరొకసారి మోసం చేశారు. 15,000 ఇస్తామని చెప్పేసి రైతు బంధు అక్కడ కూడా మోసం చేశారు. 100% రుణమాఫీ 2 లక్షలకి చేస్తాం, 2 లక్షల పైన వాళ్ళు కూడా డబ్బులు కట్టమని చెప్పేసి అక్కడ మోసం చేశారు. చివరిగా యూరియా పరిస్థితి, ఒక యూరియా బస్తా ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజున తెలంగాణలోని ప్రతి పల్లెలో ఉన్న ప్రతి రైతు కూడా అడుగుతున్నారు. ప్రతి రైతు, ఒక రైతు 2 రైతులని కాదు, మీరు ఏ గ్రామం కన్నా పోయిరని, పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా రైతు అనే అతని దగ్గర పోయి మీరు అడగండి. ఇవాళ 10 సంవత్సరంలో లేని లోటు ఇవాళ ఎందుకు వచ్చింది? ఇంతకుముందు గ్రామాల్లో ఏముండేది? నాకు 2 బస్తాలు కావాలని చెప్పేసి అని అంటే 2 బస్తాల కోసం మళ్ళీ నేను అక్కడ పోయి తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి ఆ షాపు దగ్గర పోయి తీసుకురమ్మని చెప్పేసి దానికి సంబంధించిన డబ్బులు వాళ్ళకి ఇస్తే కిరాయి ప్లస్ ఆ యొక్క యూరియా బస్తాలు ధరించినట్లయితే వాళ్ళు ఇంటి దగ్గర ఏమంటే ఇంటి దగ్గర వేసేటోళ్ళు, పొలం దగ్గర ఏమంటే పొలం దగ్గర వేసేటోళ్ళు. ఏనాడు 10 ఏళ్లలో యూరియా కోసం ఎప్పుడు కూడా ఎవరు లైన్లు కట్టలే. ఆనాడు 2014 కంటే ముందు లైన్లు కట్టిండ్రు, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇలా లైన్లు కట్టారు. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అట్లాంటి పరిస్థితి రాలేదని అంటారు. రాలేదు. ఆ పరిస్థితి రాకపోవడానికి కారణం కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి, కేసీఆర్ యొక్క ఆలోచన విధానం, కేసీఆర్ గారి యొక్క ఆనాడున్న ప్రభుత్వంలో ఉండే అధినేతలతోని మంత్రులతోని మాట్లాడి అతను కేసీఆర్ గారు, ఎందుకంటే నేను రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి వారితో పాటు నేను దగ్గరగా ఉండి చూసేవాడిని. అలాంటి రాధామోహన్ సింగ్ దగ్గర కలిసి మాట్లాడి ఆ యొక్క యూరియాను తీసుకొచ్చారు. అనంత్ కుమార్ గారు ఉంటే వారి దగ్గర మాట్లాడి తీసుకొని వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా లేకపోతే ఆ పర్టికులర్ ఎరువుల శాఖ మంత్రిగా ఎవరుంటే వాళ్ళతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఎప్పుడైతే అన్సీజన్ ఉంటుందో అన్సీజన్లో తీసుకొచ్చి బఫర్స్ పెట్టేవారు. అది ఏప్రిల్ మేలో బఫర్లు పెట్టుకొని ఆ బఫర్ స్టాక్ పెట్టడానికి జాగా లేకపోతే ఆనాడు 2014లో 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న గోడౌన్లు ఉంటే నబార్డ్ నుంచి 1,100 కోట్ల లోన్ తీసుకొని దరిదాపుగా 26 లక్షల మెట్రిక్ టన్నుల జాగా ఏదైతే ఉన్నదో వాటిని కట్టిండ్రు. 26 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్స్ కట్టిండ్రు. అంత జాగా దొరికింది వాటికి. అంటే 30 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఎరువులకు కావచ్చు, పండిన పంటను కొన్ని రోజులు స్టాక్ చేయడం కోసం కావచ్చు, మరే ఇతర అవసరాలకు కూడా గోడౌన్స్ నిర్మాణం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బఫర్గా పెట్టి, అంటే మిగతా టైంలో ఎవరైతే వాడుకోరో ఆ దేశంలో ఆ టైంలో తీసుకొచ్చేసి పెట్టి 9 ఏళ్లలో ఒక్క రోజు కూడా రైతు ఇబ్బంది పడకుండా యూరియాని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు కృత్రిమ కొరత సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడుతోంది. దానికి మీరు అబద్ధాన్ని అవలీలగా అడ్డగోలుగా చాలా గట్టిగా మాట్లాడడం అలవాటైపోయింది రేవంత్ రెడ్డి గారికి, వారి యొక్క మంత్రులకు, కాంగ్రెస్ పార్టీకి. ఏదైనా అంతే, నేను గట్టిగా మాట్లాడితే అది నిజమని చెప్పేసి అనుకుంటారు. గట్టిగా మాట్లాడినంత మాత్రం నిజం కాదు. మీ నియోజకవర్గంలో ప్రాబ్లం లేదా ఎరువులకి సంబంధించి? ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉన్నది. చేరియాల కానీ, జనగామలో కానీ, తరిగొప్పల కానీ, నర్మెట్ల కానీ ఖచ్చితంగా వాళ్ళ లైన్లలో ఉన్నారా మాట్లాడుతుంటే నేను కలెక్టర్తోని వ్యవసాయ అధికారులతో మాట్లాడి
ఇమీడియట్గా ఏమైనా ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బంది కాకుండా ఎక్కడ ఇబ్బంది ఉన్నదో వాటికి తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అయినా కూడా వాళ్ళందరికీ 4 చోట ఒకటి దొరుకుతున్నది. ఒక 6 బస్తాలు 7 బస్తాలు కావాల్సిన చోట 2 బస్తాలు అట్లా దొరుకుతున్నాయి తప్ప ఎవరికి కూడా వాళ్ళు అనుకున్నంత ఇవాళ యూరియా అనేది దొరకని పరిస్థితి. అంటే అసలు మామూలుగా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని మెట్రిక్ టన్నుల యూరియా కావాలని చెప్పి మొదట్లో అందరికీ తెలిసిన విషయమే కదా. దానికి తగ్గట్టుగా తెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. కానీ ఎక్కడ లోటు జరిగిందని అనుకుంటున్నారు ఈ విషయంలో? దీని గురించి ప్రభుత్వానికి అవగాహన లేదు, రైట్? ఒకటి. రెండవది, దాని గురించి ఎప్పుడు సమీక్షలు చేయలేదు. మూడవది, ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడి తీసుకొని రావాలి. 10 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుంది. ఈ టైంకి 8 లక్షల మెట్రిక్ టన్నులు గత నెల వరకు రావాలి. వచ్చిందంత 5.9 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే 2.1 లక్షల మెట్రిక్ టన్నులు నీకు కొరత ఉన్నది. మోర్ దెన్ 25% కొరత ఉన్నది. అందువల్ల ఈ యొక్క ఇబ్బంది వచ్చింది. అంటే 10 లక్షలకు రావాల్సింది 5.9 వచ్చింది కాబట్టి ఓవరాల్గా 40%. ఈ సీజన్ గత మంత్ వరకు, గత నెల చివరి వరకు రావాల్సిన దాంట్లోనే 2.1 లక్షల మెట్రిక్ టన్నులు బాకీ ఉన్నది కేంద్రం. చేతగాని ప్రభుత్వం ఇదేం చెప్పి కేటీఆర్ గారు అందరూ మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళు మీరు కూడా మాట్లాడారు చాలా సందర్భాల్లో. ఈ ప్రభుత్వాన్ని చేతగానితనం అంటే ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రి చేతగాని వాడా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేతగాని వాళ్ళ, అధికారులు చేతగాని వాళ్ళ? యథా రాజా తదా ప్రజ అంటారు. అట్లానే ప్రభుత్వ అధినేతకు అవగాహన ఉండి, చిత్తశుద్ధి ఉండి ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావాల్సింది వాళ్ళకు ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రులు కంప్లీట్గా ఇందులో ఫెయిల్ అయ్యారు. రెండవది, ఇవ్వాల్సిన బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, 2 ఎమ్మెల్యే, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఏనాడైనా యూరియా గురించి ఇప్పటివరకు మాట్లాడినరా? మరి అట్లా అనుకుంటే కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ గారు దాదాపు 54 ఇవాళ కూడా ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళి మాట్లాడబోతున్నారు రాష్ట్రానికి సంబంధించి కావాల్సిన నిధుల గురించి, వాటి గురించి. సో ఆయన వెళ్ళినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంటారు కదా. ఇంతవరకు యూరియా గురించి మాట్లాడిన సందర్భం 54 ఇట్లా కూడా ఒక్కరోజు కూడా రాలే. ఇవాళ కూడా వస్తుందో రాదో నాకు తెలియదు. అనంగా మేమందరం ఒత్తిడి పెంచితే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏదో మీటింగ్ పోయి అక్కడ మాట్లాడినట్టు చెప్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, బీజేపీ ఇంకా ఎక్కువగా విఫలమైంది. బీజేపీకి సంబంధించిన 8 ఎంపీలు కూడా మీరు ఒక్కరోజన్నా యూరియా కోసం పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం లేదు. 2, డైరెక్ట్గా మంత్రులుగా ఉన్న వాళ్ళు తమ యొక్క తోటి మంత్రులతో మాట్లాడినా తీసుకురావాల్సిందే, చేయలేదు. 3, మా ప్రభుత్వం ఉంది అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం మేమే అన్ని చేస్తున్నాం అంటున్నారు కదా. ప్రధానమంత్రి దగ్గరికి పోయి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పోయి అడగొచ్చు కదా, మాకు ఇవ్వాల్సింది గత 9 సంవత్సరాలుగా ఇస్తున్నది, ఈ సంవత్సరం ఇవ్వలేదు, మా రైతాంగానికి ఇవ్వాలని చెప్పి అడగాలి కదా. ఒక్కరోజు కూడా ఒక్క మంత్రి కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, బీజేపీ వాళ్ళు ఏనాడు కూడా యూరియా గురించి అడగలే. రైతుల బాధల గురించి వాళ్ళకి పట్టిలేదు. పదవులు అదేవిధంగా అవన్నీ కూడా అలంకారప్రాయంగా తయారైనవి తప్ప ఈ యొక్క తెలంగాణ రైతు సంక్షేమం కోసం వాళ్ళు ఒక్కరోజు కూడా మాట్లాడలే. అట్టర్గా ఫెయిల్ అయ్యారు. యాడింగ్ టు యువర్ కామెంట్స్ అండి, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో లేని యూరియా ప్రాబ్లం ఇక్కడ ఎందుకు వచ్చింది? అక్కడున్న ముఖ్యమంత్రి ఇవాళ అక్కడ కూడా ప్రాబ్లం వస్తుందంటే పోయినరు, మాట్లాడుకున్నారు, తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడుకి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు విత్డ్రా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి ఇమ్మీడియట్గా వారు చెప్పినట్టు వాళ్ళు ఇచ్చారు. ఎన్డీఏ భాగస్వామి అయి ఉండడం, వాళ్ళ అవసరాలు తీర్చకపోతే ప్రతిసారి కూడా నాకు ఇన్ని నిధులు ఇవ్వాలి, నాకు ఇది ఇవ్వాలని చెప్పేసి గట్టిగా బెదిరించి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. వివక్ష ఎందుకు కనిపిస్తుంది అసలు ఇక్కడ? ఇక్కడ ఇచ్చిన లాభం ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇంతమంది. వాళ్ళు అడిగితే కదా ఇచ్చేది, ఏనాడు అడగలేదు కదా. చెప్పిందా ఎప్పుడన్నా ఒక ఫోటో చూపించిందా? బీఆర్ఎస్ అంటుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ఇక్కడ పరిపాలిస్తున్నాయని అని అన్నారు కదా, మరి వాళ్ళు కలిసి పరిపాలిస్తుంటే అడిగేంత ధైర్యం ఎవరుకున్నది? ఇక్కడున్న రేవంత్ రెడ్డితో ఖచ్చితంగా వాళ్ళు ఒక లాలూచి పడి వాళ్ళ పనులు చేయించుకుంటూ ఇవాళ అక్కడ పోయి అడిగేంత ధైర్యం ఉన్నదా? అక్కడ పోయి అడిగేంత ధైర్యం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఫెయిల్ కావాలనేది ఒకటి చూస్తుంటారు. ఒకటి బీజేపీ చూస్తూ ఉంటుంది. బీజేపీ చూస్తుంటారు. ఒక దిక్కు పనులు చేసుకున్నా కూడా దానివల్ల బీఆర్ఎస్ లాభమే కానీ వీళ్ళకి కాదుగా. దేశ నాయకత్వం, బీజేపీ దేశ నాయకత్వం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనపడాలని చెప్పి చూస్తుంటారు. రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళతో లాలూచి పడ్డారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. కాబట్టి రైతు సంక్షేమం గురించి వాళ్ళకు అవగాహన లేదు బీజేపీకి.
ఎక్కువ కూడా అది నిజంగా చెప్పాలంటే బీజేపీ ఎక్కువ వ్యాపార వర్గాలకు సంబంధించిన పార్టీగానే అర్బన్కి సంబంధించిన పార్టీగానే ఈ యొక్క రాష్ట్రంలో గుర్తించబడ్డది. ఓకే. మీకు వాళ్ళు గెలిచిన సీట్లు కానీ ఏమైనా చూసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్స్ లేకపోతే హైదరాబాదు లేకపోతే హెడ్ క్వార్టర్స్ లాంటి చోట్ల తప్ప గ్రామీణ ప్రాంతాల్లో గెలిచినవి తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అదే రకమైన పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతుందని అంటారు ఎరువుల విషయంలో. ఎరువుల విషయంలో అట్టరుగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. బీజేపీ పార్టీ వాళ్ళ అవగాహన లేక వాళ్ళ యొక్క కేంద్ర నాయకత్వానికి భయపడి కానీ లేకపోతే ఈ యొక్క రైతుల మీద ప్రేమ లేక కానీ ఒక్కసారి కూడా మాట్లాడకుండా వాళ్ళు కూడా అట్టరుగా ఫెయిల్ అయినరు. 9 సంవత్సరంలో అద్భుతంగా ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరలా కేసీఆర్ గారు ఉంటేనే ఇది జరుగుతుందని చెప్పేసి రైతులకు విశ్వాసం నమ్మకం కలిగింది. ఇవాళ ఏ ఊరికి పోయినా రైతులు ఈ ప్రభుత్వం మీద బీజేపీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విషయాన్నైనా చాలా కూలంకషంగా చర్చించి దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఆ పరిష్కార మార్గాలు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అని చెప్పని అంటున్నారు. దాంట్లో ఉదాహరణ మొన్న కాలేజీలకు సంబంధించి కాలేజీ యాజమాన్యాలన్నీ మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదని అంటే ఆ రోజున ఉన్నట్టుండి వాళ్ళతో మాట్లాడుకుని మొత్తం అది సమస్య పోయేట్టు చేశారని చెప్పని అంటున్నారు. దాంట్లో నిజాలేంటి? ఫీజు రీయింబర్స్మెంట్ మీద నేను అసెంబ్లీలో మాట్లాడినా. ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఎంత బకాయిలు ఉన్నాయి, ఎన్ని టోకెన్లు వచ్చినాయి, ఎవరికి ఇవ్వాలని చెప్పే సరైన అవగాహన ముఖ్యమంత్రి గారికి కానీ ఇంకోరు కానీ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు చేస్తారు. అవును. రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెడితే దాన్ని బలోపేతం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజీలో మినిమం ఫీజు 35,000 ఉంటే బీసీస్లో 35,000కే ఇస్తారు, ఈబీసీలో 35,000కే ఇస్తారు, మైనార్టీస్కి కూడా 35,000 ఇచ్చేవారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మైనార్టీకి సంబంధించింది 35,000 కాదు, ఎంత ఫీజు ఉంటే అంత ఇవ్వాలనుకున్నారు. బీసీ ఈబీసీకి సంబంధించింది కూడా 10,000 ర్యాంక్స్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఫుల్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. దరిదాపుగా 18,500 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద గత 9 సంవత్సరంలో చెల్లించబడ్డది. మీరు బకాయిలు పెట్టిళ్ళారు కాబట్టి మేము చెల్లించలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము పెట్టిన బకాయిలు 1,500 కోట్ల బకాయిలు మాకు 2014లో వస్తే వాటిని చెల్లించి 2023 డిసెంబర్ 3న దిగిపోయేటప్పటికి ఉన్న బకాయిలు ఒక సంవత్సరం ప్లస్ ఇంకొక 500-600 బకాయిలు. ఒక సంవత్సరం అంటే 2,300 కోట్లు ఉంటాయి. దరిదాపుగా 3,000 అది నెక్స్ట్ ఏప్రిల్లో ఇస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ₹1 బిల్ల కూడా ఇవ్వలే. అనేక సార్లు స్ట్రైక్ చేసిన 12 లక్షల మంది విద్యార్థులు, సంవత్సరానికి 2,300 కోట్లు, 18,500 కోట్లు చెల్లించాం. ఓకే. చెల్లించిన తర్వాత 3,000 కోట్ల రూపాయలు మేము అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేక ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఇంకొక 500-600 కోట్లు వచ్చేది. అది కూడా ఇవ్వలేకపోయినప్పుడు వాళ్ళకి మిగిలింది 2,800 కోట్లు మాత్రమే. అది నెక్స్ట్ ఇయర్ ఇవ్వాల్సింది. ఓకే. అది ఇవ్వలే. ఇప్పటికీ ఈ 2 సంవత్సరంలో ₹1 కూడా ఇవ్వలే. దరిదాపుగా మళ్ళీ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయినాయి. నిన్న మొత్తం యావత్తు కాలేజీ యాజమాన్యాలు మొత్తం కూడా బంద్ చేయాలని చెప్పేసి వచ్చినప్పుడు మొత్తం కూడా వాళ్ళు ఎంత బకాయిలు ఉన్నాయని చెప్పేసి అంటే 8,000 కోట్లు ఉన్నాయి, టోకెన్లు మాత్రం 1,200 కోట్లకు టోకెన్లు వచ్చినాయని చెప్పేసి అబద్ధం ప్రభుత్వం చెప్పింది. వాళ్ళ మళ్ళీ పేపర్లో చూస్తే 3,000 కోట్లకు టోకెన్స్ ఇచ్చారు. మరి ఎవరికి ఇస్తారో ఎవరికి ఇయ్యారో తెలియదు. ఇంతకుముందు కూడా డిగ్రీ కాలేజీల వాళ్ళు 2 సార్లు బంద్ చేస్తే ఇస్తామని చెప్పి నమ్మబలికి ₹1 కూడా వాళ్ళకి ఇవ్వలే. ఇవాళ కూడా వాళ్ళందరూ కూడా నమ్మించి గొంతుకోయడం అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటైంది. కాబట్టి ఒకవేళ ఫీ రీయింబర్స్మెంట్ మేము చెల్లించము అనుకుంటే స్కీమ్ తీసేయండి, ఉన్న వాళ్ళ వరకు ఇచ్చేసి. అదే ఎట్లా తీస్తారు? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్ అది. మరి ఎట్లా నడుపుతారు కాలేజీలు? కాలేజీలు నడపాలంటే ఒకరికి 50%, ఒకరికి 60%, ఒకరికి 70% ఫీజు ఇవాళ ఫీ రీయింబర్స్మెంట్ ద్వారానే ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు ఇవాళ ఇంజనీరింగ్ మిగతా కోర్సులు చదవాలంటే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన మంచి కార్యక్రమం నడుస్తున్నది. మరి నువ్వు ₹1 ఇవ్వకుండా, ₹1 తీయకుండా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు గొప్పగా పెట్టిండ్రు అని చెప్పేసి మాటలు చెప్పుకుంటూ, గత ప్రభుత్వం చేసిన పాపం అని చెప్పేసి మాటలు చెప్తూ ఎన్ని రోజులు పచ్చి అబద్ధాలు చెప్తారు? నేను అసెంబ్లీ వేదికగా మాట్లాడి చెప్పిన ఏ రోజు ఎంత బకాయిలు ఉన్నాయని చెప్పేసి వారిచ్చిన లెక్కలనే నేను చెప్పిన. ఇవాళ కూడా అడగండి, నేను సిద్ధం. ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారి దగ్గర కానీ లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి రమ్మంటే నేను వస్తా. ఏ ప్రభుత్వం ఎన్ని బకాయిలు చెల్లించింది, ఎంత పెండింగ్ ఉన్నది అసెంబ్లీ వేదికగా చెప్పినాం కదా. కాబట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, విద్యార్థులకు గొంతు కోసే విధంగా చూస్తున్నారు.
అనేక కాలేజీలు ఇవాళ విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వలేని పరిస్థితి, శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి. 5 నెలలు 6 నెలల నుంచి వెళ్ళి ఇవాళ శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు. శాలరీలో కూడా ఆ ప్రాబ్లం ఉందా? శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ లెక్చరర్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ 3 ఇయర్స్లో దిగిపోయేసరికి తెలంగాణలో తెలంగాణ వాళ్ళు పెట్టిన నిరుద్యోగులు పెట్టిన ప్రతి జూనియర్ కాలేజు, ప్రతి డిగ్రీ కాలేజు, ప్రతి ఇంజనీరింగ్ కాలేజు మూతపడతాయి. ఇది రాసి పెట్టుకోండి. వీళ్ళు చేసే చర్యల వల్ల, వీళ్ళు చేసే నిజమైన అసలు ఎవరికైతే పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అని అనుకుంటున్నారో దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఇవాళ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంతమంది ఇంజనీర్లు ఇక్కడ చదువుకునే శక్తి వచ్చింది ఆనాడు ఆంధ్రప్రదేశ్లో, ఈనాడు తెలంగాణలో. వాళ్ళని ఇలా మీరు బంద్ చేసినట్లయితే మరలా ఒక గ్రామాల్లో కానీ విద్యార్థుల్లో కానీ అరాచకం వస్తుంది. ఇవాళ ప్రతి వాళ్ళు చదువుకుందాం అనుకుంటే చదువుకోగలిగినారు, ఫీ రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి. వాళ్ళు అనేక ఉద్యోగాలు సంపాదించగలిగారు. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ దరిదాపుగా 3 లక్షల నుంచి వెళ్ళి 10 లక్షల మంది ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయి? అవును. కాబట్టి ఇవన్నీ ఆలోచించకుండా రోజుకు ఒక కమిషన్ వేసిండ్రు, విద్యా కమిషన్ అని. అవును, విద్యా కమిషన్ ఎప్పుడో ఒకసారి రివ్యూ పెడతారు. ఆ రివ్యూ పెట్టగానే ఒకటే అది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి మాట్లాడతారు. ఇంతవరకు ఒక్క చర్య కానీ, ఒక్క రూపాయి కానీ, ఒక్క రిక్రూట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జరగలే. హైయర్ ఎడ్యుకేషన్లో జీరో. మీకు సంబంధించిన కాలేజీల్లో కూడా రాలేదా? డబ్బులు ఏమి మీకు దొరకట్లేదా? మాది రాలేదు. మాది వ్యక్తిగత విషయం కాబట్టి నేను మాట్లాడలేదు జనరల్గా. ఎందుకంటే మా మీద కుట్రపూరితంగా ఉన్నారు, కక్షపూరితంగా ఉన్నారు. మాకున్న కాలేజీలో ఉండే సీట్లు తగ్గించారు. మేము 9 ఏళ్లలో ఏ కాలేజీ మీద కక్షపూరితంగా లేవు. ఎవరు వచ్చినా కూడా అది ఫీజు రియంబర్స్మెంట్ అయినా, సీట్లు అయినా, సీట్ల మార్పిడైనా, పెంచుడైనా, ఏదైనా కూడా చాలా క్రమ పద్ధతిలో ఎవరికి నష్టం జరగకుండా ఈ కాలేజీలను బతికిచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అది ప్రైవేట్ కాలేజీలు కావచ్చు. కానీ విద్యా వైద్యానికి అంత ప్రాధాన్యతనిచ్చిన గత ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా విద్యా వైద్యంలో మేము చాలా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయంలో ఎందుకని వైద్యం విషయంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోవడం కానీ, వాళ్ళకి నిధులు ఇవ్వడంలో వెనకబడ్డం కానీ, కార్పొరేట్ హాస్పిటల్స్ విషయంలో వాళ్ళు చూపిస్తున్న నిర్లక్ష్యం కానీ ఎందుకని ఈ రకమైన పరిస్థితి వస్తుంది? వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం, గత ప్రభుత్వం అన్ని అప్పులు చేసి పడేసింది కాబట్టి వాటికి మిత్తి కట్టుకోవడం సరిపోతుంది మాకు అని చెప్పి మాట్లాడుతున్నారు. 2 విషయాలు చెప్తూ, మీరు చెప్పింది గత ప్రభుత్వము అప్పులు చేసిందా లేదా అనేది ఒక విషయం చెప్తాను. రెండోది, వైద్యంలో ఇవాళ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేషియో కానీ, ఓకే, లేకపోతే ఎంఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేషియోలో కూడా భారతదేశంలో ఎక్కడో ఉన్న స్థానం నుంచి మనం ఇలా అగ్రస్థానంలోకి, తమిళనాడు తర్వాత మనమే మంచిగా బెస్ట్ ప్రాక్టీసెస్ చేసేటట్టున్నాం. జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం, పారామెడికల్ కాలేజ్ తెచ్చినాం. జిల్లా హాస్పిటల్స్ అన్నీ కూడా పెద్దవి చేసినాం. హైదరాబాద్లో టిమ్స్ 4 పెద్ద హాస్పిటల్స్ దగ్గర 1000 కెపాసిటీనే పెంచినాం. నిమ్స్ 2000 ఉంటే 4000 కెపాసిటీ, 4000 మంది ఒక్కరోజు ఓపీకి వస్తున్నారు. 4000 బెడ్స్ని కూడా కేటాయించింది, 4000 బెడ్స్కి చేసింది నిమ్స్కి. రైట్. ఇక్కడున్న వైద్య వ్యవస్థను బలోపేతం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకురావడం, కేసీఆర్ కిట్ ద్వారా దరిదాపుగా అందరూ కూడా గవర్నమెంట్లోనే మాతా శిశు హాస్పిటల్స్ తెరవడం, అవును, అనేక డయాలసిస్ కేంద్రాలు ఓన్లీ 1-2 హాస్పిటల్లో ఉంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా తెరవడం, ఫ్రీగా వాళ్ళందరూ కూడా ఫిల్టర్ ఒకటేసారి యూజ్ చేసేటట్టు కూడా పెట్టేసుకొని ఇవాళ అనేక మంది పేదవాళ్లకు ఆనాడు ఈ 9 నెలల్లో బ్రహ్మాండంగా వైద్యం అందింది. ఇవాళ బేసిక్ బీపీ ట్యాబ్లెట్ దొరకని పరిస్థితి. ఒక హాస్పిటల్లో వేరే ఏదన్నా సర్జరీ సెక్షన్ చేయాలనుకుంటే ఆ సెక్షన్ సంబంధించిన మినిమం ఎక్విప్మెంట్, మినిమం మందులు కానీ మిగతా కూడా బయట కొనుక్కొచ్చుకోమని చెప్తున్న పరిస్థితి. కాబట్టి చాలా దురదృష్టవశాత్తు ఈ యొక్క ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం, గత ప్రభుత్వంలో చేసిన అప్పుల వల్లే ఇవన్నీ పేరుకుపోయి మా చేతిలో మేమేం చేయలేని పరిస్థితి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అప్పుల గురించి ఆనాడున్న ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు అనేకసార్లు అసెంబ్లీలో మాట్లాడారు. అప్పులు మాకు కూడా ఆనాడు 75,000 కోట్ల అప్పులు వచ్చినాయి. రాష్ట్ర విభజన తర్వాత మనం అప్పులు ఏ విధంగా చేసినాం అనే దాంట్లో మీకు అప్పులు ఎన్ని ఉన్నాయి ఏందని చెప్పడానికి ఎవరు లెక్క చెప్పాలి?
ఆర్థిక నేను ఒక మాట చెప్తా, మీరు ఒక మాట చెప్తారు. ఎవరు చెప్పాలి? ఆర్థిక శాఖ చెప్పాలి, కేంద్ర ఆర్థిక శాఖ. కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్లో మొన్న వీళ్ళ యొక్క మిత్రుడు ఎవరైతే బీజేపీ వాళ్ళు చెప్పిన రఘునందన్ రావు గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానంగానే 2014 నుంచి 2023 వరకు అయిన అప్పులు ఎంత అని అంటే 3,85,000 కోట్లు అని చెప్పి దరిదాపుగా అటు ఇటుగా చెప్పారు. అవును. చెప్పారు. ఆడిటర్ అండ్ కంప్యూటర్ జనరల్ కూడా అదే చెప్పింది కాదు, రైట్. ఆర్బీఐ రిపోర్ట్ కూడా అదే చెప్పింది. ఓకే. అంటే ఈ దేశంలో ఉండే 3 అథారిటేటివ్ సంస్థలు ఏదైతే ఉన్నాయో, పార్లమెంటు, అదేవిధంగా కాగ్ అండ్ ఆర్బీఐ, ఈ 3 చెప్పిన లెక్కలు కాదని చెప్పేసి ఒకసారి 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అని చెప్పేసి, అంటే పచ్చి అబద్ధాన్ని నిర్లజ్జగా నిస్సిగ్గుగా గట్టిగా చెప్పడం వల్ల నిజమైతని చెప్పేసి అనుకుంటున్నారు. అది నమ్మేగా మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్కి ఇచ్చారు. ఒక్కసారి నమ్ముతారు, ఎన్నిసార్లు నమ్ముతారు? గట్టిగా మాట్లాడడం వల్ల, తిట్టడం వల్ల ఒకసారి నమ్ముతారు. ఆ తర్వాత ప్రజలకు దొరికిందా? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నేను ఇచ్చినా అంటాడు, ఇచ్చిందా లేదా అని విద్యార్థి తెలిస్తే కాలేజ్ తెలుస్తుంది. ఆరోగ్యశ్రీ నేను ఇచ్చినా అని అంటాడు, ఇచ్చిందా లేదా అనేది ఆ పేషెంట్ కానీ లేకపోతే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇవాళ 2,500 నేను ఆల్రెడీ నేను రుణమాఫీ నేను చేసినా అంటాడు, ఊర్లో పోయి అడుగు తెలుస్తుంది చేసినా లేదని చెప్పేసి. కాబట్టి కొద్ది మందికి చేసి మొత్తం నేను చేసినా అని చెప్పినా, లేకపోతే మొత్తం కూడా అప్పులు చేసినా అంటే కేసీఆర్ గారు అప్పు చేసినరా ఏం చేసినరా అని చెప్పేసి ఎవడు చూడలే. ఆయన మాకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, మాకు సాగునీళ్ళు, మాకు విద్య, మాకు వైద్యం ఇచ్చిందని చెప్పేసి అన్నారు. 1000 గురుకులాలు పెట్టిండ్రండి. 5.5 లక్షల మంది విద్యార్థులు అలా చదివేటట్లు, మంచి భోజనం ఇచ్చేటట్టు, మంచి డ్రెస్సులు ఇచ్చేటట్టు, మంచి ర్యాంకులు సాధించేటట్టు చేసిండ్రు. అలా మొత్తం కూడా రిక్రూట్మెంట్ చేసి దాన్ని అలా వ్యవస్థను నీరుగారుస్తున్నారు. కనీసం భోజనం పెట్టలేని పరిస్థితి కదా ఇప్పుడు. భోజనానికైనా పైసలు ఇవ్వట్లేదు, మధ్యాహ్న కార్మికులకు బిల్లులు ఇవ్వట్లేదు. తర్వాత 5 నెలల నుంచి 6 నెలల నుంచి మన అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ లేకపోతే జీతాలు ఇవ్వట్లేదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా. కాబట్టి వాళ్ళు ఏం వ్యవస్థలు నడుపుతున్నారు? హైడ్రా లాంటి వ్యవస్థ తీసుకొచ్చారు పెద్దది. దాని గురించి మాట్లాడుకుంటే ఇలా కొంత ఈ రాష్ట్రంలో అపోనెంట్స్గా ఉన్న వాళ్ళని బెదిరించడానికి, లేక కొంతమంది గొప్ప వాళ్ళకు ఉపయోగపడుతూ పేదవాళ్లకు ఇబ్బంది పెట్టే విధంగా ఉందని కేటీఆర్ గారు చాలాసార్లు చెప్పారు. అవును. కాబట్టి కాలేజీ వ్యవహారంలో కూడా హైడ్రా ఏదో చేసిందని చెప్పానన్నా, మరి ఎందుకు వెనక్కి తగ్గారా? లేకపోతే వెనక్కి తగ్గడం అనేది ఎప్పుడు నా మీద విజిలెన్స్ వేశారు, నా మీద పోలీస్ వాళ్ళు కేసులు పెట్టారు, నా మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా పంపించారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకొని కలెక్టర్ అప్రూవల్ తర్వాత హెచ్ఎండిఏ పర్మిషన్తోనే బిల్డింగ్స్ కట్టిన తప్ప ఎక్కడ కూడా నేను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాదు, అంతకంటే నేను 28 సంవత్సరాల నుంచి వెళ్ళి కాలేజీ వ్యవస్థలో ఉన్నా. 28 సంవత్సరాల నుంచి కూడా పర్మిషన్స్ తీసుకునే కడుతున్నా. కాబట్టి ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా, ఎన్ఓసి లేకుండా ఒక బిల్డింగ్ కాదు, ఒక్క ఇటుక కూడా నేను పెట్టలే. కాబట్టి అదే ఎవరన్నా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను పంపించిన, అన్నీ సక్రమంగా ఉన్నాయి కాబట్టి నా దగ్గర వాళ్ళు ఏం మాట్లాడలే. అంతేనా? లేకపోతే మిమ్మల్ని బెదిరించి మళ్ళీ వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలన్న ప్రయత్నం ఏమన్నా జరిగిందా? నేను బెదిరిటోన్నా కాదా అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. నేను రాజకీయాలకు వచ్చిందే అంతకుముందు జేఏసీలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడిని, జైలుకు పోయిన వాడిని. ఆ తర్వాత కేసీఆర్ గారి మీద అభిమానంతో తెలంగాణ పార్టీలో చేరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వారి అడుగుజాడల్లో నడుస్తున్నవాడిని. కాబట్టి పార్టీలు మారడం అనేది నాకు అలవాట్లేదు, నేను మారను. కాబట్టి వాళ్ళు నన్ను అడిగినా అది అయ్యే పని కాదు. అసలు అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేశారా వాళ్ళు? ప్రయత్నాలు అనేది ఏముంటాయి, జనరల్గా అందరూ వాళ్ళు అడిగినట్లే మన కూడా అడుగుతుంటారు అంతే తప్ప, కానీ స్పెసిఫిక్గానే లేదు, జనరల్గా అందరూ చేసినట్టు మనం చేస్తాం. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయనకింత ఆస్తులు ఉన్నాయి, ఆయనకిన్ని కాలేజీలు ఉన్నాయి, లేకపోతే ఆయనకింత పేరుంది, ఇవన్నీ కూడా ఆయన సేఫ్గా ఉన్నారు అన్న ఆలోచనలో తీసుకోవచ్చండి? లేదు, 2 సంవత్సరాల్లో నన్ను పెట్టిన ఇబ్బంది ఇంకెవరిని పెట్టలేదు. నా మీద అనేక పోలీస్ కేసులు పెట్టబడ్డాయి. గట్కేసర్ పోలీస్ స్టేషన్లో మీరు పోయినట్లయితే జనగాం పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారు. 2 చోట్ల కూడా ఇప్పటికి కూడా కేసులు పెట్టబడ్డాయి. ఏదో అంశం తీసుకొని ఎవరో వచ్చి పెట్టినట్లయితే దాన్ని పెట్టుకొని 1. 2, నాకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం సీట్లు కూడా తగ్గించేసి అది కక్షపూరితంగా చేశారు. 3, నాకు సంబంధించిన కూడా అందరికీ ఇవ్వలేదంటున్నారు, నాకు కూడా ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇవ్వలేదు.
4 నాకు సంబంధించింది ఏ విషయం కూడా తీసుకుపోయినా కూడా ఇంతవరకు ఒక చిన్న పని కూడా చేయకుండా దాన్ని నెగిటివ్ చేసి పెట్టారు. ఈ 2 సంవత్సరంలో నాకు జరిగిన ఇబ్బందులు ఏందనేది మా యొక్క పార్టీ నాయకులకు తెలుసు, ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. కేసీఆర్ గారికి అంత దగ్గర కదా మీరు, ఆ రకంగా మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అని అంటారా? ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టి, హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టి, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టిన తర్వాత వారికి దగ్గర ఉన్న మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది కదా. అవును. కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులను ఎదుర్కొంటాం. ఇబ్బందులు వస్తాయని చెప్పి, ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గర ఉన్నాం కాబట్టి ఇబ్బందులు ఇంకెక్కువ ఉంటాయి. కేసీఆర్ గారి ఫ్యామిలీతో మంచి అనుబంధం కదా మీకు? ఉంది కదా. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళంతా కలిసి ఉంటారు కదా. కవిత గారితో కూడా మంచి అనుబంధం ఉంటుంది కదా. అందరికీ ఆ కుటుంబంతో, కేసీఆర్ గారి కుటుంబంతో ఉన్నారు. మరి ఎందుకు మొన్న కవిత గారు ఆ మాట అన్నారు? పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పైకి తీసుకొచ్చింది ఈయనే, మీరే అని చెప్పని మాట్లాడారు. మాట్లాడారు. లేదు, నేను పైకి తీసుకురావలేదు, కిందికి తీసుకోపోలేదు. అదే కొంత ఆయన మీద ఏదో కొంత నెగిటివ్ ఆరోపణలు అయితే లేదు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో ఒక వెంచర్ చేశారు. ఆ వెంచర్ విషయం పల్లరాజేశ్వర రెడ్డి అన్న నాకు చెప్పారని చెప్పేసి వాళ్ళు ప్రస్తావించారు. వారు పోచంపల్లి గారు చేసే వెంచర్ అనేది అది ఓపెన్ వెంచర్, ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని చేసేది కాబట్టి నేను చెప్తున్నా, ఇంకోటి చెప్తున్నా వారికి తెలిసేది కాదు. నాకంటే ఎక్కువగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కవిత గారి కుటుంబానికి దగ్గర, కాబట్టి నాకు తెలిసింది ఎక్కువ, వారికి తెలిసింది ఎక్కువ. కాబట్టి ఏదో ప్రస్తావించి, నా పేరు ప్రస్తావించి ఎందుకు ప్రస్తావించడం నాకు తెలియదు. కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కదా అప్పుడు. ఏం ఇబ్బంది ఉంటుంది? ఏం లేదు, వారికి అందరికీ తెలుసు. కేటీఆర్ గారికి, పోచంపల్లి గారికి తెలుసు, కవిత గారికి కూడా తెలుసు. పోచంపల్లి గారికి నాకు మీ పేరు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది జనరల్గా నేను పోచంపల్లి గారు జనగామలో తిరుగుతూ ఉంటారు కాబట్టి కొద్దిగా ఆనాడు పోటీ పడ్డాం కాబట్టి ఆ విధంగా మరి ఏదో తీసుకున్నట్టున్నారు. దాని వెనక ఇంకేం కారణాలు ఏమీ లేదు. కవిత గారి విషయంలో ఏం చెప్తారు అసలు? ఆవిడ తీసుకున్న నిర్ణయాన్ని, లేకపోతే పార్టీ నుంచి మీరు బహిష్కరించడం కానీ ఆవిడ్ని? కవిత గారు పార్టీ యొక్క నిర్ణయాలను వ్యతిరేకించడం, ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా, అస్త్రంగా తయారు కావడం, పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొనడం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆమెను సగనింపాలని చెప్పేసి కోరడం. అందువలన కేసీఆర్ గారు పార్టీ భవిష్యత్తు దృష్ట్యా 60 లక్షల మంది సభ్యులు, నాయకులు, కార్యకర్తల యొక్క పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం యావత్తు పార్టీ కూడా ఆహ్వానించింది, నేను కూడా ఆహ్వానించాను. పార్టీ అధినేత నిర్ణయమేనా అది? పార్టీ అధినేత నిర్ణయం. ఆ నిర్ణయం రావడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ విధంగా తీసుకోవాలని చెప్పి అడిగింది కాబట్టి తీసుకున్నారు. ఆవిడ మనస్తత్వం మీకు బాగా తెలిసి ఉంటుంది కదా, ఏంటని అంటారు? వేరేగా బయటికి రావడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా? మీరు ఏమైనా చెప్పగలరా కొన్ని? నేను వ్యక్తిగతంగా అంత ఎక్కువగా ఎక్కువ కలిసి లేకపోతే మాట్లాడిన సందర్భాలు తక్కువ కవితతో. కాబట్టి వారికి ఏమి ఆశించారో తెలీదు, కానీ పార్టీ మాత్రం నష్టపరచాలనే దాంట్లో వారి యొక్క వ్యాఖ్యలు పార్టీని నష్టపరిచాయి. వారి యొక్క యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఒకవైపు బీసీ బిల్లు వాళ్ళు పెట్టి ఒక డ్రామా చేస్తున్నారు అని చెప్పేసి మేమంటుంటే, ఆ బీసీ బిల్లు పెడితే చాలు అని చెప్పేసి వారు మాట్లాడితే ఒక గందరగోళ వాతావరణం. బీసీ బిల్లు కామారెడ్డి డిక్లరేషన్ అనుగుణంగానే వాళ్ళు బీసీ బిల్లు పెట్టారు, దాంట్లో పెద్ద తప్పే ఉంది. బీసీ బిల్లు పెట్టడమే పెద్ద గొప్ప విజయంగా వారు చెప్పారు. ఓకే, అది వారు సాధించిన విజయంగా వారు చెప్పారు. అవును. అసలు అది ఒక డ్రామా. అది ఇంతకుముందే మనం అడిగినాము, అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది, కౌన్సిల్లో కూడా మద్దతు ఇచ్చిండ్రు. ఇంతకుముందు మేము చేసిన దాన్ని పార్లమెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు. అవును. కాబట్టి మేము చేసిన దాన్నే వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు, కాబట్టి మీరు చేసింది కూడా ఇవ్వరు వాళ్ళు. అయినా కూడా మీరు అందరూ కోరుతున్నారు కాబట్టి మనం సపోర్ట్ చేసినాం. ఎందుకంటే రావాలి, 42% రావాలని మనసావాచ కోరింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ పెట్టిన తీర్మానాన్ని బలపరిచినాం అసెంబ్లీలో. అయితే ఆ తీర్మానం పెట్టడమే గొప్ప విజయంగా వారు భావిస్తే ఎట్లా? వారి యొక్క కుట్రలు గమనించాలి కదా. కానీ బీసీ నినాదాన్ని ముందుకు తీసుకురాలేకపోయింది కదా బీఆర్ఎస్ అనేది. ఆవిడ మాట్లాడింది, బీసీలని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేయలేదు అసలు 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా కూడా అని చెప్పని అన్నారు. ఎందుకు? మొదటి స్పీకర్ ఎవరు? ఆయనే కదా. ఎవరు స్పీకర్గా? సిరికొండ మధుసూదనాచారి గారు ఉన్నారు కదా. అవును. ఆనాడున్న స్వామి గౌడ్ గారు కూడా మొదటి కౌన్సిల్ చైర్మన్ అయ్యారు కదా. అవును. ఇవాళ కూడా పార్టీకి ఉండే 3 పిల్లల ప్రోటోకాల్స్ ఉంటే, ప్రోటోకాల్ పోస్టులు ఉంటే, ఒకటి కేసీఆర్ గారు, ఎల్ఓపి అసెంబ్లీ, ఓకే, ఇంకోటి ఎల్ఓపి కౌన్సిల్
సిరికొండ మధుసూదనాచారి గారు, రైట్. ఇంకోటి డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు. మూడిట్లలో 2 ప్రోటోకాల్ పోస్టులు ఇవాళ కూడా నడుస్తున్నాయి వాళ్ళకు ఉన్నాయి. ఎంపీలుగా ఇచ్చినప్పుడు 4 పోస్టులు దగ్గర దగ్గర 6 ఉంటే 4 ఎంపీలకే ఇచ్చారు కదా. అవును. ఆ రోజున వద్దిరాజు రవిచంద్ర, బడుగు లింగయ్య గారు, అవును, అదేవిధంగా కేశవరావు గారు, బండ ప్రకాష్ గారు అన్నాడు. 6 పోస్టులలో 4 పోస్టులు కూడా బీసీలకే ఇచ్చుకున్నాం కదా. అవును. లెజిస్లేచర్ పార్టీ కాదు, ఇక్కడ ఇంకా కౌన్సిల్ కాదు, పార్లమెంట్ లీడర్గా ఉన్న రోజులు కేశవరావు గారే ఉన్నారు కదా. 9 ఏళ్ళు కేశవరావు గారే ఉన్నారు కదా. 9 ఏళ్ళు 9 సార్లు ఎంపీలు వేయకుండా పార్లమెంటరీ పార్టీ నాయకునిగా బీసీ నాయకులే ఉన్నారు కదా. కాబట్టి ఎక్కడెక్కడ అవకాశాలు వస్తే అక్కడ ఇస్తున్నాం. అసలు మా దగ్గర ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే స్థానిక సంస్థల వాళ్ళు 42 అన్నారు కదా. ఇవాళ మా యొక్క చూస్తే 50% పైన బీఆర్ఎస్ పార్టీలో ప్రజాప్రతినిధులు 50% పైన ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలు ఉన్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళటం కూడా మీకేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. మాకేం ఇబ్బంది కాదు. సో మీ సత్తా ఏంటో మళ్ళీ చూపించే అవకాశం స్థానిక సంస్థలు జరుగుతాయండి. స్థానిక సంస్థలకు రావడానికి వారు భయపడుతున్నారు. స్థానిక సంస్థల్ని ఏదో విధంగా బిల్లు తీసుకొస్తాం, లేకపోతే బిల్లు మేము తెచ్చినాం అని చెప్పేసి ఏదో సింపతి పొందాలని చూస్తున్నారు. ప్రజలు అంత అమాయకులు కారు. కాబట్టి ఖచ్చితంగా వారు ఎప్పుడు ఎలక్షన్ భయపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా కూడా దరిదాపుగా 20 జెడ్పీసీ స్థానాలు కొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కానీ పీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజేశ్వర రెడ్డి గారు, మీ నియోజకవర్గానికి సంబంధించి జనగాంలో 3 వర్గాలు ఉన్నాయట. ఏంటి ఆ వర్గాలు? మీ వర్గం ఏంటి? మిగతా వాళ్ళ వర్గాలు ఏంటి అసలు? అవి ఎలక్షన్స్కు ముందు కూడా ఇదే అన్నారు. అవును. ఎలక్షన్స్కు ముందు ఆనాడున్న ముత్తిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అవును, వారు ఖచ్చితంగా సీటు ఆశించారు. అందులో తప్పదు. వారు రెండవది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, అంత కొంత సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి పెట్టుకున్నారు కాబట్టి చేశారు. నేను పక్క నియోజకవర్గంలో, ఎందుకంటే స్టేషన్ గన్పూర్ కదా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి దాని పక్కనే మేము ఆనుకొని ఉంటాం కాబట్టి కొంత జనగామలోనే ఎక్కువ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి అని చెప్పి నేను కూడా ఆశించాను. ఆనాడున్న దాని ప్రకారం సర్వే చేసి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని నాకు ఇచ్చారు. అవును. ఈ 20 నెలల్లో అక్కడ వర్గం అంటూ లేదు, ఒకటే వర్గం కేసీఆర్ గారి వర్గం, అంతేనా? మిగతా వర్గాలు ఏం లేవు. మీరు మీ యొక్క సర్వే కూడా చేసుకోవచ్చు. రాజేశ్వర రెడ్డి గారి వర్గం లేదు, ముత్తిరెడ్డి గారి వర్గము లేదు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి వర్గము లేదు, ఒకటే కేసీఆర్ గారి వర్గం. ఎక్కడ స్టేషన్ గన్పూర్లో మొన్న మధ్యన కడియం శ్రీహరి గారు కూడా మొన్న మాట్లాడుతూ ఆయన కేసీఆర్ గారి చలవ వల్లే గెలిచారు, ఆయనకి అసలు ఇక్కడెక్కడ ఆయనకి అంత ప్రాబల్యం లేదని చెప్పి మాట్లాడారు. మిమ్మల్ని ఎవరైనా కేసీఆర్ గారి చలవ వల్లనే గెలిచిన ప్రజల ఆశీర్వాదం, ఆయనకంటూ ఏమీ లేదు ఇక్కడ, ఆయన అసలు పట్టించుకోరు. నన్ను పట్టించుకోరా ఇవాళ 10 సర్వేలు చేస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, బీఆర్ఎస్ చేసిండ్రు. సత్యాగ్రహి ద్వారా మీరు కూడా ప్రతి విలేజ్లో పోయి తెలుసుకోండి. నా సంగతి ఏందో కడియం శ్రీహరి సంగతి ఏందో తెలుస్తారు. కడియం శ్రీహరిని గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో నేను కూడా గెలిపించిన ఖచ్చితంగా. ఎందుకంటే మా యొక్క తల్లిగారిది, మా యొక్క కుటుంబం ఓట్లు కూడా అక్కడ ఉన్నాయి. మేము ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళం. నేను ఆయన్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకుపోయింది నేనే. మా ఊర్లో మా ఇంట్లో మీటింగ్ పెట్టి 3000 మందికి ఈయనకు ఓటేయమని చెప్పింది మేమే. ఆయన ఎలక్షన్లో క్యాంపెయిన్లో కేసీఆర్ గారు వస్తే నేను కూడా పోయి రిసీవ్ చేసుకొని వారితో పాటు అక్కడ మాట్లాడిన బహిరంగ సభలో మేమే. హరీష్ రావు గారు వస్తే కూడా పోయి నా ఎన్నికలను పక్కన పెట్టి 4 సార్లు ఎలక్షన్ టైంలో ఆ కాన్స్టిట్యున్సీకి పోయి ఆయనకు ఓటేయాలని చెప్పేసి కోరినాం. కాబట్టి ఎవరి బలం ఎంత అని చెప్పేసి మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలే తెలుసు. మరి ఆ దేవన్నపేట పంప్ హౌస్ వద్ద జరిగిన గొడవ ఏంటి అసలు? అది కొట్టుకునే దాకా వెళ్ళింది కదా ఆ రోజున. ఎందుకని అసలు ఆ గొడవ ఎందుకు జరిగింది? దేవన్నపేటలో సమీక్షకు నన్ను మంత్రులు పిలిచారు. అవును, నేను వెళ్ళిన. నా జనగామ నియోజకవర్గానికి రావాల్సిన నీళ్ళన్నీ కూడా దేవన్నపేట నుంచి ధర్మసాగర్ వస్తాయి, ధర్మసాగర్ నుంచి గండి రామారావు వస్తాయి, గండి రామారావు నుంచి 80% నాకు వస్తాయి. అవును, అక్కడ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులు మిగతా వాళ్ళందరూ చేరి వాళ్ళందరూ ఫోటోలు తీసుకుంటే మా వాడిని ఎవరో ఫోటో తీస్తుంటే నేను తీయలేదు. ఎవరు ఏమాత్రం సంబంధం లేని హన్మకొండ ఎమ్మెల్యే గారు తీయకపోతే మీరెవరైనా తీసుకునే, నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఫోటో తీసుకోవడమో వీడియో తీసుకోవడమో బాధ్యత. అవును, ఈయన కడియం శ్రీహరి యొక్క ఈయనో లేకపోతే ఇంకోరో చెప్తే కాదు కదా. నా జనగామ నియోజకవర్గం నా యొక్క రిప్రజెంటేషన్ మీకు ఇస్తున్నా, ఇచ్చేదాన్ని కొన్ని విషయాలు చెప్తున్నా.
నేను రికార్డ్ చేసుకున్న కాన్స్టెన్సీ వాళ్ళకి చెప్పాలి కదా. అవును. ఇక బాబు ఇక్కడ నీళ్లు రావట్లేదు, ఈ రిజర్వాయర్ నిండట్లేదు, ఈ పంపు పనిచేయట్లేదు, నాకు కావాలని చెప్పి అడుగుందాన్ని నేను చెప్పకుండా నాదేమన్నా సీక్రెట్స్? నీవన్నీ ఏమో మొత్తం ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని మీరు పంపిస్తారు మీరు అడిగినట్లు. అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే అడిగింది కూడా రికార్డ్ చేయరా? ఓకే. దానికోసం అడిగినాం, అంత పెద్ద గొడవ ఏం కాదు. ఆ తర్వాత కూడా మళ్ళీ నేను ధర్మసాగర్ వరకు వెళ్ళాను, మాట్లాడాను. వాళ్ళెవరు సంబంధం లేని వాళ్ళు మాట్లాడి చేస్తే మీకు సంబంధం లేదు అని చెప్పి మంత్రుల యొక్క పర్మిషన్తోనే మళ్ళీ ఫోటో తీసుకొని పంపించాను. కడియం శ్రీహరి గారు ఇప్పటికీ ఆరోపిస్తూ ఉంటారు మీ మీద, ఆయన సంపాదన అంతా కూడా అక్రమంగా సంపాదించిందే. అక్రమమా సక్రమమా అనేది వాళ్ళకి తెలుసు. నేను మా ఊర్లో మాకున్న భూములు ఏంటి, ఇవాళ కూడా మేమేమన్నా ఇచ్చినామా ఈ యొక్క సొసైటీకి, సొసైటీ నుంచి మేమన్నా తీసుకున్నామా అనేది నియోజకవర్గ ప్రజలకు, స్టేషన్ గన్పూర్ వాళ్ళకి తెలుసు, వరంగల్ వాళ్ళకి తెలుసు, హైదరాబాద్ వాళ్ళకి తెలుసు. ఎక్కడ చెడింది మీకు కడియం శ్రీహరి గారికి? ఏం లేదు, పార్టీ మారిండు ఆయన, అంతే. ఆయన పార్టీ మారిన తర్వాత, పార్టీలో మేము గెలిపించిన తర్వాత ఖచ్చితంగా కడియం శ్రీహరి మాట్లాడితే ఏది మాట్లాడితే అది ఊరుకోం కదా. అవును. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ కేసీఆర్ గారి దగ్గర నుంచి వెళ్ళి ఎమ్మెల్యే పదవి పొందుతారు, ఎమ్మెల్సీ పదవి పొందుతారు, ఎంపీ పదవి పొందుతారు, బిడ్డకి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటారు, బిడ్డకు పైసలు తీసుకుంటారు, ఎంపీ పదవి కావాల్సిన పైసలు తీసుకుంటారు, ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తారు. అన్ని పదవులు అనుభవించిన తర్వాత ఆయన మోసం చేసి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వెళ్ళిపోతే అసలు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లయితే రగులుతున్నారో, కాంగ్రెస్ కార్యకర్తలు అంతకుముందు ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు రగులుతున్నారో, బీఆర్ఎస్ కార్యకర్తగా నాయకుని కూడా నాకు అదే కోపం. లేకపోతే ఆయన వ్యక్తిగత కోపం మాకేముంటది? అంటే మీరు అన్నారు కదా ఆయన కూడా సంపాదించారు, ఇష్టం వచ్చినట్టుగా సంపాదించారు విపరీతంగా. నేను చూపిస్తాను కూడా ఛాలెంజ్ చేసిన కదా. కరెక్టేనండి. నేను ఇవాటి వరకు కూడా చెప్తున్నాను, నేను చెప్తున్న దాన్ని ఎక్కడెక్కడ ఏ విధంగా ఏ భూములు ఆయన బినామీ పేరు మీద పెట్టిండ్రు, వాళ్ళ అల్లుడు ఏ విధంగా కాంట్రాక్ట్లు ఇప్పుడు చేస్తున్నాడు, ఏ ఇల్లు ఏ పైసలతో కట్టిండు, ఏ కాంట్రాక్ట్లు, ఇండ్లు, అవన్నీ కూడా మొత్తం కూడా లెక్క చెప్పిన. ఇప్పుడు కూడా బరాబర్గా నా దానికి నేను కట్టుబడి ఉన్నా. ఆయనలాగా బూతులు మాట్లాడడం నా వల్ల కాదు. కాకపోతే నిజంగా ఆయన చెప్పి ఆ ఊరి దగ్గర ఆ నీళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క బినామీ ఆయన ఎన్నిసార్లు వచ్చిండో, ఇక్కడ మా ఊరు పక్కనే కదా. అవును. అది ఆయన సంపాదన అంతా మీకు ఇప్పుడే తెలిసిందా? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా తెలుసా? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా తెలుసు. బీఆర్ఎస్ లాస్ట్ గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అయిన తర్వాత మొదలుపెట్టిండు. ఇప్పుడు మొత్తం కూడా ఈ తీసుకున్న తర్వాత మొత్తం కూడా ఇంకా మిగతాది కూడా కబ్జా చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు, ఆ దేవునూరు గుట్టలను కబలించాలనుకున్నప్పుడు ప్రజలందరూ వ్యతిరేకిస్తే దాన్ని ఒక వాయిస్గా మేము చెప్పాల్సి వచ్చింది. అంతేగాని ఆయన మీద ప్రత్యేకంగా మీకంటూ ఒక ఆయనకైనా ఎక్కువగా ఊహించుకొని మిగతా వాళ్ళని కించపరచడం, చాలా అహంకారంతో ప్రవర్తించడం, అవసరమైనప్పుడల్లా పార్టీ మారడం ఆయనకు విధి. కాబట్టి అటువంటి అహంకారులకు పార్టీ చెప్పింది కాబట్టి అప్పుడు చేసినాం, సపోర్ట్ చేసినాం. ఇవాళ పార్టీ ఏది చెప్తే అదే చేస్తాం. పాలకుర్తిలో కూడా అదే రకమైన పరిస్థితే లేదు. పాలకుర్తిలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మిగతా వాళ్ళు కూడా ఆ యొక్క పనులు సరిగ్గా చేయలేకపోవడంలో, లేకపోతే మిగతా పాలసీస్, ప్రభుత్వ పాలసీల వల్ల చాలా వెనుకబడిపోయారు. దయాకర్ రావు గారు రెగ్యులర్గా కాన్స్టిట్యున్సీలో ఉంటూ, మొన్న నేను ఝాన్సీ గారితో ఇంటర్వ్యూ చేశాను. ఆవిడ చెప్పింది ఏంటంటే, ఎర్రబెల్లి గారు సంపాదించినంతగా మా నియోజకవర్గంలో ఇంకెవరూ సంపాదించలేదు. సో బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా సంపాదన మీదే దృష్టి కేంద్రీకరించింది తప్పించి నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కడా వాళ్ళు మాట్లాడట్లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి అనేది జరగలేదు, మేము వచ్చిన తర్వాతే రోడ్లు వేయడం జరుగుతుందని చెప్పి మాట్లాడారు ఆవిడ. ఆమె ఆ యొక్క దానిలోనే చెప్పారు, రోడ్లు పంచాయతీరాజ్ మినిస్టర్గా దయాకర్ రావు గారు ఉన్నారు కాబట్టి అప్పుడు ప్రమాణంగా రోడ్లు వేశారని. ఇప్పుడు ఎక్కడది? రోడ్డు వేస్తే కదా. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 1 మీటర్ రోడ్ వేయలేదు, ఒక గుంత ఊడ్చలేదు. అది ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ రోడ్లు కావచ్చు, ఒక్క బిల్ల కూడా దానికోసం వేయలేదు, ఒక్క రోడ్డు కూడా వేయలేదు. కాబట్టి అక్కడ కాదు ఎక్కడ వేయలేదు. పాలకుర్తిలో వేసిందని చెప్పేసి అంటున్నాం. పాలకుర్తిలో వేయాల్సిన అభివృద్ధి అనేది ఎక్కడ లేదని, పాలకుర్తిలో రోడ్లు వేయాల్సిన అవసరమే లేదు. అన్ని కూడా సింగిల్ రోడ్, డబల్ రోడ్లు అయినాయి, మట్టి రోడ్లు అన్ని కూడా సింగిల్ రోడ్లు అయినాయి. ఇవాళ పాలకుర్తిలో వాళ్ళు వేద్దాం అనుకుంటే, రోడ్డు వేద్దాం అనుకుంటే కూడా వేసిన దాని మీద మళ్ళీ వేయాల్సిందే తప్ప కొత్తగా వేయాల్సిన అవసరమే లేదు. అభివృద్ధి అనేది అసలు జరగట్లేదా? అభివృద్ధి ఎక్కడదండి? పైసలు లేవని చెప్పేసి వాళ్ళే చెప్తాండే. అవును, పైసలు లేవు కాదు, ఉన్న పైసల్ని 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 1 రూపాయి కూడా దీనికి ఇవ్వకుండా ఇవాళ మొత్తం కూడా అనవసరమైన ఖర్చులు పెడుతూ ఇవాళ వాళ్ళు పదే అది మాట్లాడుతూ ఎక్కడ కూడా 1 రూపాయి కూడా దేనికి ఇవ్వట్లేదు. జనగామ అభివృద్ధికి మీరు చేస్తుంది ఏంటి? జనగామ అభివృద్ధిలో ఒకటి
లోకల్గా ఏదన్నా ప్రభుత్వం సంబంధించిన ఉన్నట్లయితే వాళ్ళని రిప్రజెంట్ చేసి మాట్లాడడం. రైట్. రెండవది ఇవాళ వైద్యం గురించి రైట్. వాళ్ళకు ఒక మాట చెప్పిన, అక్కడుండే ప్రభుత్వ వైద్య సంస్థల్ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి, వాటికి ఏది ఉందని చెప్పేసి నేను అసెంబ్లీలో కానీ బయట కానీ ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఇన్ఛార్జ్ మంత్రులకు రెగ్యులర్గా రిప్రజెంటేషన్స్ ఇస్తూ, మన సిటీ స్కాన్ లేదు మాట్లాడి తెప్పించి మళ్ళీ వారు కూడా రిక్వెస్ట్ చేసి తీపిచ్చి చేసుకున్నాం. ఆ మున్సిపాలిటీ నిధులు ఉంటాయి, రైట్. ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. నేను 30 కోట్లు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తీసుకున్నా జనగామ మున్సిపాలిటీకి, 15 కోట్లు చేర్యాల మున్సిపాలిటీ తీసుకున్నా. ఆ రెండింటికి నిధులు కూడా ఇస్తామని చెప్పి లెటర్ ఇచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవ్వకపోతే ఉన్న నిధులే ఎల్ఆర్ఎస్ ద్వారా కానీ లేక అక్కడున్న పనుల ద్వారా వచ్చిన నిధులతో ఆ టౌన్లో ఇప్పుడు ఉన్నది ఏదో బాగు చేసుకుంటున్నాం. ఓకే. అభివృద్ధి పనులకు సంబంధించిన పెద్దగా వేరే జరగట్లేదు. వారికి అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన విద్య కానీ వైద్యం కానీ, ఈ రాష్ట్రంలో ఇక్కడ సీటు కావాలని చెప్పేసి ఏదైనా వస్తే ఇంటర్మీడియట్ సీటు కావాలి, ఈ కాలేజీలో సీటు కావాలి, ఇది కొద్దిగా తగ్గించేయండి మాట్లాడి చేపిస్తా. నా సంస్థలో కూడా 10% తగ్గించి నేను చేస్తా. నా దగ్గర ఉన్న ఫీజు డొనేషన్ ఉండదు. 2020 తర్వాత ఇప్పటి వరకు ఉండే సీట్లలో నా ఫీజు ఫిక్స్డ్ ఫీజు. కంప్యూటర్ సైన్స్కైనా కూడా మేము 2 lakhs పైన ఉంటుంది ఫీజు. ఎంత ఉందో ఆ ఫీజు మీద మళ్ళీ 10% తగ్గించేసి నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఇచ్చిన. ఓకే. వైద్యం గురించి ఒకటే మాట చెప్పిన, జనగామ నియోజకవర్గం వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నా గట్కేసర్ నీలిమ హాస్పిటల్లో ఆధార్ కార్డు తీసుకొస్తే చాలు, వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం, పరీక్షలు, సర్జరీలు, ఇంక్లూడింగ్ మెడిసిన్, ఫార్మా. ఓకే. ఇవాళ దరిదాపుగా 1 కోటి నుండి 1,25,00,000 రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతున్నా. రోజుకు 350-400 మంది జనగామ నియోజకవర్గ వాసులు వస్తారు. ఇది నిత్యకృత్యం, వాళ్ళందరూ కూడా తెలిసిందే. వాళ్ళకు ఆనాడు పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఎవరు వచ్చినా ఆధార్ కార్డు చూపిస్తుందా చేస్తున్నా. అది నేను ఎందుకంటే ప్రభుత్వంలో లేను కాబట్టి నేను అక్కడ ఉన్నదాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటూనే, ప్రభుత్వ వైద్య సంస్థను స్ట్రెంథెన్ చేసుకుంటూనే నాకు సంబంధించిన ప్రైవేటు నీలిమ వైద్యశాలల్లో వాళ్ళందరూ కూడా దరిదాపుగా వేలాది మందికి ఇప్పటివరకు చేస్తా. సో జనగాంకి స్టిక్ ఆన్ అయిపోతారా పల్లా రాజేశ్వర రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో? 100%. నా యొక్క నడవడిక ఎలా ఉన్నది, ప్రజలకు అందుబాటులో ఉంటున్నా లేదా, వాళ్ళ పనులు చేస్తున్నా లేదా అనేది జనగామ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఇంకెవరిని దాంట్లో వేలు పెట్టనీరు. నేను ఎలక్షన్ల వరకు వచ్చినప్పటికీ నన్ను 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్నారు. అవును. నేను ఇష్టపడిపోయాను. ఎమ్మెల్సీ నాకు ఇంకా 4 సంవత్సరాలు ఉండే. అవును, అప్పటికి ఉన్నాయి 4 సంవత్సరాలు. అది వదిలిపెట్టే పోయినా కదా. అవును. కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలకు నన్ను ఆశీర్వదించిన పోయిన నెల రోజుల్లో నన్ను ఆశీర్వదించినప్పుడు, నన్ను హక్కున చేర్చుకున్నప్పుడు నా విధి బాధ్యత, వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తుతా, నా దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మాట్లాడతా. ఇక్కడ ఇబ్బంది ఉన్నట్లయితే, ఆ ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళు చావులో పెళ్ళో వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా పోతా. కాబట్టి నియోజకవర్గంలో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. వారికి అందుబాటులో 20 నెలల నుంచి ఉన్నా, ఇంకా 3 సంవత్సరాలు కూడా అట్లే ఉంటా. నాకు వీలైంది సహాయం చేస్తూ, వైద్య సేవలు మాత్రం ఆ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నిమ్స్కు తీసుకోపోతే ఇమ్మీడియట్గా ఎల్ఓసి ఇప్పిస్తా. బయట ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా చేస్తే సిఎంఆర్ఎఫ్ ఇప్పిస్తా. ఇంకెక్కడైనా హాస్పిటల్ ప్రైవేట్లో చేరితే తగ్గించాలని చెప్తే వెంటనే మాట్లాడి చేపిస్తా. వైద్యానికి సంబంధించిన నియోజకవర్గ వైద్యులు ఇబ్బంది పడకుండా నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం పనిచేస్తున్నా. సో రేపు ఎన్నికల్లో ఎవరు మీకు అడ్డం వచ్చినా కూడా మీరే మళ్ళీ టికెట్ దక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది. ముత్తిరెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారేమో మళ్ళీ. ఇంకా చాలా సమయం ఉంది. అవును, కరెక్ట్. ఆనాటి పరిస్థితుల్లో నేను ఈ యొక్క 5 నెలల్లో నా చేసిన పర్ఫార్మెన్స్ అనేది ఒకటి, 5 years పర్ఫార్మెన్స్ ఒకటి. 2 కేసీఆర్ గారు నిర్ణయం. రైట్. ఈ 2 నిర్ణయం ఉంటుంది పార్టీ అధినేత. మొన్న కేసీఆర్ గారి నిర్ణయం మేరకే మీరు జనగాంలో పోటీ చేశారని అనుకోవచ్చు కదా. కేసీఆర్ గారి నిర్ణయం మేరకే చేసినాను. కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తేనే తీసుకుపోయాను. ఫస్ట్ మీటింగ్ అక్కడనే పెట్టినాం, లాస్ట్ మీటింగ్ అక్కడనే పెట్టిండ్రు. వారు నా మీద ప్రేమ చూపించి నాకు ఇచ్చిండ్రు. దాని ప్రకారం వారు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గెలిచిన తర్వాత కూడా 20 నెలల్లో ఏం పని చేస్తున్నది వారికి తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.